శ్రీమతి లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారి ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకం ఓపెనింగ్ కోసం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా ఎంఎస్కో బుక్స్ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, దీంట్లో భాగస్వాములైన కుప్పిలి పద్మ గారికి, ఈ పుస్తకాన్ని అనువాదం చేసిన రచయిత ఏ కృష్ణారావు గారికి, అలాగే నా సహచరులు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, వేదిక పైన ఆశీనులైన ప్రతి ఒక్కరికి, అలాగే ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి సహజంగా ఇవి కొంచెం సాయంకాలాల పూట పెట్టుకుంటాం, కొంచెం అందరూ నిదానంగా వస్తారని. కానీ ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇక్కడ ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ నా గురించి నేను ఏం చెప్పుకోవాలో కూడా నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అంతవరకు చెప్పగలను. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం, కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో చెప్పిందో చిన్నప్పుడు కాదు, మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి చందమామ చదివేవాడిని. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేది, అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో పెద్దలు చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే సహజ ఇష్టం అది నాకు వచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇతని పుస్తకం అంటే, నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే ఇవన్నీ అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి ఇట్ షుడ్ బి ఎన్ ఇనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ హెస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. అది దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవని, దృష్టి పెట్టట్లేదని. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐఎమ్ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని
ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా, పుస్తకాలు చదివినా, అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతోటి మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉంటాను. సో ఉదాహరణకి చిట్టా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక